హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక క్రేజీ బ్లాగ్ చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి, చాలా ఫన్నీగా ఉంటుంది. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను రోడ్డు మీద. వాళ్ళు వచ్చేసారేమో, నేను చాలా ఫాస్ట్గా వచ్చేసాను, కానీ ఎవడో రాలేదు. నేను ఒక్కడనే రోడ్డు మీద అలా నిలబడ్డాను. అలా బయటికి వెళ్ళేటప్పుడు సాంగ్స్ వింటే బాగుంటుందని బ్లూటూత్ తీసుకొచ్చాను, కానీ ఆ బ్లూటూత్ ఆన్ అవ్వట్లేదు. ఆ బ్లూటూత్ ఆన్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. యాక్చువల్గా బ్లూటూత్ ఆన్ చేస్తే ఆడెవడికో కనెక్ట్ అయిపోయింది. ఎందుకులే మనకి బాధ అని చెప్పి ఆ బ్లూటూత్ ఆఫ్ చేసి మనం రైడ్ స్టార్ట్ చేస్తాం అనమాట. రైడ్ స్టార్ట్ చేసి 1 or 2 kilometers వెళ్ళే లోపల కడుపులో ఎలకలు తిరిగేసినాయి కదా అని చెప్పి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో మా వాళ్ళు ఆపేశారు. అరే హైటెక్ సిటీ దగ్గర ఆపి అక్కడ ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ ఉంటే అక్కడ తిందాంరా, అక్కడ లైటింగ్ అంతా బాగుంటుంది అని చెప్పి, లేదు మాకు బాగా ఆకలేసేస్తుంది, మేము ఎలాగైనా తినేయాలని చెప్పి అన్నారు. ఈ లోపల వీడియో చేస్తుంటే ఈడేమో ఫోటో తీయమని అన్నాడు. సర్లే కదా అని బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. నాకు ఎందుకు ఆ బిర్యానీ తిన్నప్పుడు డౌట్ వచ్చింది, ఆడు ఎప్పుడో పొద్దున్న పెట్టాడని. సర్లే ఏదైతే ఏముందిలే సరే అని చెప్పేసి తినేసి అలా రోడ్డు మీదకి అలా వచ్చేసాం. అలా వచ్చేస్తుంటే నేను ఆ రోడ్డు మీద జనాలను చూసి అసలు మామూలుగా షాక్ అవ్వలేదు. ఇక్కడ జనాలు చూసి ఈవినింగ్ 6 అయింది అని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? నైట్ 1:30 అయింది. ఈ 1:30కి ఏంట్రా బాబు ఎంతమంది జనాలు ఉన్నారు? హైదరాబాద్ లో మార్నింగ్ కన్నా నైట్ తిరిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది అనుకుంటా. ఇది హైటెక్ సిటీలో DLF అంట ప్లేసు, కానీ ఇక్కడ మొత్తం కలర్ఫుల్ గా లైట్లతో అసలు నిండిపోయింది. జనాలు కూడా చాలా మంది ఉన్నారు. నేను మీకు మాట చెప్పనా, ఇది హైదరాబాద్ కాబట్టి ఈ టైంకి జనాలు ఎంతమంది ఉన్నారు. అదే వేరే ఊర్లో ఇంకా ఆ ఊరు శ్మశానం కింద ఉంటుంది ఈ టైంకి. అంటే శ్మశానం అంటే జనాలు ఎవరు ఉండరని మీరు ఇంకోలాగా ఆలోచించకండి. నేను ఆల్రెడీ ఆడికి ముందే చెప్పాను, ఒరే మనం ఇక్కడ తిందాం హైటెక్ ఎక్కడైనా లైటింగ్ లో చాలా బాగుంటది అని చెప్పాను. ఆడంటాడు నాకు ముందే చెప్పచ్చు కదా అంటాడు. నా మొక్కం నాకు ముందే తెలిస్తే నేను ముందే చెప్తాను కదా. ఇప్పుడు అంటాడు తింటే ఇక్కడ చాలా బాగుంటది అని చెప్తాడు. రాత్రి 2 గంటలు కూడా ట్రాఫిక్ ఫాలో అవుతున్నాను. ఇదంతా చూసి నేను మీ అందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వాళ్ళకి నైట్ రైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా నైట్ రైడ్ వెళ్ళండి. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరో, చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా చూసి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్నీ తెలిసిన తీసుకెళ్ళండి. ఆకలేస్తుంది ఎక్కడ పడితే అక్కడ తిందాం అన్నవాడిని అసలు తీసుకెళ్ళండి. రాత్రి నైట్ రైడ్ చేసి వచ్చేసరికి ఒళ్ళంతా పులిసిపోయింది. ఫ్రెష్ అప్ అయి పడుకుని పొద్దున్న లేచేసరికి 9-9:30 అలాగయింది. ఇప్పుడు రూమ్లో ఏం చేయాలా అని చూసి అలా కిచెన్లోకి వెళ్ళేసరికి నాకు మైండ్ పోయింది. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇలాంటప్పుడే ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకురా బాబు ఈ బ్యాచులర్ లైఫ్ అని ఫీల్ అయ్యేటట్టు ఇలా చేస్తుంది కిచెన్. సర్లే ఏదో ఒకలా తిప్పలు పడి మన పనులు మనమే చేసుకోవాలి కదా, ఎవడన్నా వచ్చి మనకు చేస్తాడా ఏంటి? ఈ బ్యాచులర్ లైఫ్ అంటే ఇంతేలే, మన పని మనమే చేసుకోవాలని చెప్పి మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని ముందైతే బ్రష్ అయితే చేసేద్దామని చెప్పి బ్రష్ చేసి అలా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఈ ఫేస్ వాష్ చేస్తున్న టైంలో నా మైండ్లో తిరుగుతుంది, ముందు ఏం చేద్దాం, ఇల్లు తుడుద్దామా, గిన్నెలు కడుగుదామా, లేకపోతే టిఫిన్ వండుకున్న తర్వాత మిగిలిన పనులన్నీ చేద్దామా అనుకుంటున్నాను. ఇవన్నీ ఆలోచించినప్పుడు నా మీద నాకే జాలేసింది. తర్వాత నా మీద నాకే భయం వేసింది. సర్లే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఆలోచన చేసింది. ఇవన్నీ చేస్తుంటే మన ఫేస్ మనం చూసి మురిసిపోయాం. ఎంతైనా సరే సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి కదా మనుషులకి. కిచెన్లోకి వెళ్ళిపోయి జై మహిష్మతి అని అనుకుని కత్తి తీసిన యోధుల్లాగా వెళ్ళిపోయాను కిచెన్లోకి. ఆ గిన్నెలన్నీ చూసేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయి ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకుందాం అని చెప్పి బెడ్ మీదకి వచ్చి మళ్ళీ పడుకున్నాను. ఆ పడుకున్నప్పుడు నాకు ఎందుకు అనిపించింది, ఇప్పుడు పడుకుంటే మధ్యాహ్నం మనం తినగలమా లేదా వండుకోగలమా అన్న ఆలోచన వచ్చి వెంటనే లేచిపోయి బాబు మనం ఏదో ఒకటి వండుకుని తినాలి, లేకపోతే కడుపులో పేగులన్నీ కూడా ఈపికి తగిలేస్తాయని చెప్పి మళ్ళీ లేచిపోయి ఆలోచించి ఫస్ట్ ఏమేద్దామా అని ఆలోచించాను. అసలు ఈజీ వర్క్ ఏముందా అని ఆలోచించే టైప్కి వెంటనే హ్యాంగర్ మీద బట్టలు చూశాను. బట్టలు తీసుకుని ముందు వాషింగ్ మిషన్ వేసేద్దాం, ఆ తర్వాత వాషింగ్ మిషన్ అవుతున్న టైంలో మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ముందైతే బట్టలు తీసి వాషింగ్ మిషన్లో వేయడం స్టార్ట్ చేశాను అనమాట. బట్టలు చూస్తేనేమో చాలా ఉన్నాయి, మళ్ళీ ఆరేయాలి, తర్వాత మడత పెట్టాలి. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకేం అర్థం అవ్వట్లేదు. ఎవడరా బ్యాచులర్ లైఫ్ ఈజీ అన్నదే, నరికేయాలని నా కొడుకుని. బ్యాచులర్ లైఫ్ ఈజీయా? ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుంచి వచ్చాక ఇల్లు బాగోపోతే ఇల్లు తుడుచుకోవాలి, గిన్నెలు బాగోపోతే గిన్నెలు కడుక్కోవాలి, అన్నం పెట్టుకోవాలి, కూర వండుకోవాలి, ఇల్లు తెచ్చుకుంటే ఆ మసాలాలు బాగోపోతే కడుపులో ఏదైనా తేడా కొడుతుంది, మా కూర మేమే వండుకోవాలి. ఇలాంటి టైంలో ఇల్లు గుర్తొస్తుంది. ఇల్లు గుర్తొచ్చినాడు అమ్మ వండిన కూరలు గుర్తొస్తాయి. అప్పుడప్పుడు అమ్మ ఏ కూర వండితే ఆ కూర తినకుండా నాకు ఈ కూర నచ్చలేదు అని పడేస్తాం. అదే అలాంటి కూరలు ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే అదే అమృతం అనుకుని అయ్యే తినేస్తాం. ఎవడరా బ్యాచులర్ లైఫ్ ఈజీ అన్నది, నరికేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నారంటే ఎవడైనా సరే. ఫ్రస్ట్రేషన్లో ఏయో మాట్లాడాను, ఎవరు ఏం పట్టించుకోకండి. సరే ఈ పనులన్నీ చేయాలి కదా, కొద్దిగా మోటివేషన్ ఉండాలని చెప్పి ఇంట్లో ఉన్న బ్లూటూత్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసి మంచి సాంగులు పెట్టుకుని వింటూ పనులు చేసేద్దాంలే అని చెప్పేసి మంచి సాంగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బెడ్ చూస్తే ముందు ఆ బెడ్ నాకు నచ్చలేదు, ఎలా పడితే అలా చిరాగ్గా ఉంది. ఫస్ట్ ఆ బెడ్ అయితే ఎలా పడితే అలాగ ఉంది కాబట్టి ఆ బెడ్ని మంచిగా సర్దిన తర్వాత మిగిలిన పనులన్నీ చేద్దాం. ఎందుకంటే మనం పడుకునే బెడ్ ముందు నీట్గా ఉంటే తర్వాత మిగిలిన అన్ని పనులు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ముందు బెడ్ జోలికి అయితే వచ్చాను.
అందుకే కొనుక్కున్నప్పుడు ఏ వస్తువు కూడా పెద్దగా ఉండకూడదు. కొనుక్కున్నప్పుడు బాగానే ఉంటది, వాడినప్పుడు బాగానే ఉంటది, దాన్ని కడిగినప్పుడు, దాన్ని తుడిచినప్పుడు, దాన్ని సర్దినప్పుడు అయితే అయ్యో బాబా ఎందుకురా బాబు ఇది కొన్నానో, ఏదైనా నేల మీద కూర్చుంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. ఫైనల్ గా మనం బెడ్ అయితే సర్దేశాం. హోటల్లో ఎలా సర్దుతారో అంత బాగా సర్దాను అనమాట. నేను సర్దడం చూస్తుంటే నాకే బాగా నచ్చేసింది. మీకు ఒక అవుట్లుక్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అసలైన యుద్ధానికి మనం వెళ్తున్నాం. ఆ యుద్ధం ఏంటంటే కిచెన్ అనమాట. కిచెన్ ఎప్పుడైతే మనం నీట్గా తుడుచుకుంటామో ఇల్లు మొత్తం నీట్గా ఉండంటాయి. ఎందుకంటే కిచెన్ ఉన్నంత దరిద్రంగా ఏ ప్లేసు కూడా ఇంట్లో ఉండదు. ఒక్కసారి నువ్వు కిచెన్ క్లీన్ చేసావంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం తిని పడేసిన ప్లేట్లు అక్కడే ఉంటాయి, తిని పడేసిన స్పూన్లు అక్కడే ఉంటాయి, మనం కూర చేస్తున్నప్పుడు చిమ్మిన నూనె అలాగే ఉంటుంది, జిడ్డు అలాగే ఉంటుంది, మనం కట్ చేసిన కూరగాయలు తొక్కలు అలాగే ఉంటాయి. ఇవన్నీ కడిగి తుడిచేసరికి అయ్యో బాబోయ్ మన తల ప్రాణం తోక్కొచ్చేద్ది అనమాట. ఇష్టంగా వండుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఇష్టమైన కర్రీ చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఇష్టంగా తిన్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే తిని పడేసిన ప్లేట్లు, ఆ స్పూన్లు, కూర వండిన గిన్నెలు కడుగుతాం చూసావా, అప్పుడు రిలైజ్ అవుతాం అనమాట. ఎందుకురా బాబు ఇదంతా చేస్తున్నాం, మనం ఎందుకు చేస్తున్నాం అనే ఆలోచన అయితే నీకు వచ్చేస్తుంది. 2-3 రోజులు ఈ పని చేసేసరికి మనకి ఎంత అనిపించేస్తే, రోజు మీ ఇంట్లో మీ వైఫ్, మీ సిస్టర్, అలాగే మీ అమ్మమ్మ గారు, ఇంట్లో లేడీస్ అందరూ కూడా రోజు ఈ పనులు చేస్తారు కదా. ఈ పనులు చేసినప్పుడు మళ్ళీ నువ్వు దానికి వంకలు పెడతావు. ఒక రోజు నువ్వు ఆ పని చేసావనుకో నీకు దోలు తీరిపోయినప్పుడు తెలుస్తుంది అనమాట ఆ పని ఎంత కష్టమో అని. అయ్య బాబు ఏంటిది నేను మాట్లాడుతున్నప్పుడు మోటివేషన్ కూడా ఇచ్చేస్తున్నాను. మోటివేషన్ కాదు, ఈ పనులన్నీ చేస్తుంటే ఫ్రస్ట్రేషన్లో వచ్చిన మాటలు అనమాట. సర్లే ఏదోలా కష్టపడి పెసరట్టు, ఒక కర్రీ, ఒక చట్నీ చేసుకుని ప్రశాంతంగా తినేసి పడుకుని పోయాను. ఆ పనులన్నీ చేసి తినేసిన తర్వాత జస్ట్ అలా కళ్ళు మూసానంతే. కళ్ళు మూయగానే నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చి లేచేసరికి ఈవినింగ్ 6:37 అయింది. లెగ్గానే జిమ్కి వెళ్ళిపోయాను. జిమ్ అంటే మనం ఏదో బాడీ బిల్డర్లా రోజు వెళ్ళిపోయాం అనమాట. ఎప్పుడు మూడొస్తే అప్పుడు వెళ్తాను. కానీ జిమ్కి వెళ్ళడం మంచిదే, కన్సిస్టెన్సీగా రోజు వెళ్దాం అనుకున్నాను. కానీ రూమ్లోకి వచ్చి పనులన్నీ చేసేసరికి ఓపుకుంటే వెళ్తాను, లేకపోతే వెళ్ళను. రూమ్లో గ్రాసరీస్ అన్నీ అయిపోయినాయి. గ్రాసరీస్ కొనుక్కుందాం అని చెప్పి దగ్గరలో ఉన్న డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్లో ఏం కొనుక్కుందామా అని లిస్ట్ రాసుకున్నాను. ఎందుకంటే లిస్ట్ రాసుకోలేదు అనుకో డీమార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే అందంగా కనబడుతుందో అన్ని కొనేస్తాను అనమాట. అనవసరమైనన్ని కూడా ఏది ఉపయోగం ఉండదు. కొందాం అనుకున్నాను కానీ జనాలు చూసేసరికి ముందు నాకు కొనబుద్ధి అవ్వలేదు. మూడంతా దొబ్బింది. జనాలు ఎక్కువ మంది ఉండడం మంచిదే, ఎందుకంటే ఏదో పడితే అది కొనకుండా బయటకు వచ్చేసాను. ఏదైతే కావాలో అయ్యే కొనుక్కున్నాను. ఈ రోజు కొద్ది డిఫికల్ట్గానే నడిచింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సరే ఉంటాను మరి, బాయ్ బాయ్.